మన అనారోగ్యాలన్నిటికీ రెండే కారణాలు. ఒకటి తిళ్ళు, రెండు ఒత్తిళ్ళు, వేరే కారణం లేదు. అనారోగ్యాలకి తిళ్ళు లేదా ఒత్తిళ్ళు, ఈ రెండే కారణాలు. తిళ్ళు సరిగ్గా లేకపోవడం, ఒత్తిళ్ళు ఎక్కువ అవడం. ఈ ఒత్తిడి ఎక్కువ అవడానికి తిండి కూడా కారణం అవుతుంది. సరైన రుచిగా శుచిగా ఉండే ఆహారాన్ని కనుక మనకి తినకపోతే ఒత్తిడి ఎక్కువ అవుతుంది. చాలామంది ఒత్తిడి కలగగానే కాఫీయో టీయో తాగేస్తూ ఉంటారు. కాఫీ తాగితే ఆకలి చచ్చిపోతుంది, టీ తాగితే పైత్యం వస్తుంది. ఎక్కువ తాగితే రోజుకి 1-2 కప్పులు మించి కాఫీ టీలు తాగకూడదు. మిగిలినప్పుడు ఎప్పుడైనా తాగాలనిపిస్తే పాలు తాగండి, పర్వాలేదు, కాఫీ తాగకూడదు. కేవలం మామూలు పాలు, పంచదార వేసుకొని అంతే. ఇక మళ్ళీ అందులో అల్లం, బెల్లం, యాలకులు ఇవి మొత్తం కలగూరకం పొద్దు అక్కడ. దాన్ని మళ్ళీ ఏదో బోర్నవిటా, హార్లిక్స్ ఏమీ వద్దు, ఉట్టి పాలు. అది కూడా ఒత్తిడిని తగ్గిస్తుంది. బలాన్ని పాలు వెంటనే తక్షణం శక్తినిచ్చేది పాలు. సద్యశక్తికరం క్షీరం అంటారు శాస్త్రంలో. తక్షణం శక్తిని కలిగించేది పాలు. ఆ పాలు తాగొచ్చు. మనకేదో అలవాటు పడి ఆ కెఫీన్ మొత్తం ఏదో కలగగానే ఏదో అది ఎంతసేపు ఆలోచన 2 నిమిషాలు హాయిగా అనిపించింది. ఈ టీ తాగుతున్నప్పుడు కూడా, ఈ కాఫీ తాగుతున్నప్పుడు కూడా అది అలాగే ఉంది. మీరు తొందరగా అంటూ తాగేశారు. కాఫీ తాగితే పావు గంట కేటాయించుకుని సావకాశంగా తాగాలి, ఏం మాట్లాడకుండా. ఓ కప్పు కాఫీ వీలైతే 4 మాటలు అంటారు సినిమాలో కూడా, ఉండాలి. అయితే ఏం తప్పు లేదు, అది మంచి డైలాగ్. అది నేను ఇంట్లో ఎప్పుడు కాఫీ ఇవ్వగానే ఒక కప్పు కాఫీ అయినా వీలైతే 4 మాటలు, అయ్యో అంతకంటే అదృష్టమా అని వచ్చి కూర్చుంటారు. ఏం పోయింది, వారు మాట్లాడతారు, మనం వింటాం అంతే. మనం మాట్లాడడానికి 3 వేదికలు ఉన్నాయి, ఆవిడకి ఎక్కడ ఉన్నాయి? మిశ్రకాలు ఆన్సర్ చేయకుండా ఉంటే చాలా ఒత్తిడి తగ్గిపోతుంది అనవసరంగా. వాటిని అన్నింటినీ గుర్తుపెట్టుకుని, అందుకే ఫోన్ కట్టేవాళ్ళు పూర్తిగా కట్టేయాలి, సైలెంట్లో పెట్టకూడదు. సైలెంట్లో పెడితే అదో వైలెంట్. వాళ్ళందరూ పట్టుకొస్తూ ఉంటుంది తీగా. నేను ఇవన్నీ చేయాలేమో అనిపించద్దు అసలు. ఇప్పుడు ఫోన్ కట్టేశాను నేను మీ ముందే. కట్టేయడం ఇంకా సైలెంట్ అనేది నాకు ఎక్కడో తెలియదు, నేను వాడను దాన్ని. ఎందుకంటే సైలెంట్ పెట్టామంటే ఈ 2 గంటలు అయ్యేలోగా ఎవరో 4-5 వస్తాయండి. అప్పుడు చూశాక కొంతమందికి చేయాలనిపిస్తుంది. వాళ్ళే తర్వాత చేసి, మీరు చూసుంటారు కదా సార్, నాకు చేయొచ్చు కదా, నేను చాలా క్లోజ్ కదా. ఏమిటి క్లోజ్ అండి? సీ తీసేస్తే లూజే. ఎక్కడ క్లోజు? అనుబంధంలో అనువు తీస్తే బంధంలాగే, క్లోజులో సీ తీస్తే లూజే. ఎవరు క్లోజ్ అండి ప్రపంచంలో? ఆత్మకి ఆత్మ తప్ప మరేది క్లోజ్ అనేది లేదండి. మనం గ్రహిస్తే సుఖంగా ఉంటామండి ఖచ్చితంగా. ఏ బంధము క్లోజ్ కాదు, మనకు అన్నీ లూజే. అవసరాల కోసం ఏర్పడిన బంధాలే, భార్యాభర్తల సంబంధం సహా మొహమాటమే లేదు ఇక్కడ. అంతే, ఏది క్లోజ్ కాదు, ఏది లూజ్ కాదు. ఇక్కడ వదిలేయండి, ఏం చేయాలో వచ్చే క్లోజ్ ఏంటి ఇక్కడ, అంతే, అంతవరకే. ఈ తెగింపు ఉన్నవాడి దగ్గరికి ప్రపంచం అంతా దిగొచ్చి వాడి కాళ్ళ దగ్గర ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే వాడు లొంగడు కాబట్టి వాడికే లొంగుతారు ఖచ్చితంగా. ప్రపంచానికి ఎప్పుడు 2 పద్ధతులు. నువ్వు వంగావా అది వంచుతుంది, నువ్వే వంచావా అది వంగుతుంది. ఏం చేయాలో చూసుకో అంతే. మనం దానికి వంగకుండా ఉండాలంటే జ్ఞానం ఉండాలి, ధైర్యం ఉండాలి. కోరిక ఉండడానికి వీళ్ళు ఏం జరుగుతుందో జరగని. ఇవాళకి ఇప్పుడు ఈ క్షణంలో ప్రాణం పోతే అంతకంటే ఆనందం లేదు. మంచిది, అన్ని పనులు ఆగిపోయినట్టే లెక్క. పోయిన తర్వాత దేనితోనూ సంబంధం లేదు. ఆ పోవడం అనేది ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు, పోయాక ఏమీ తెలియదు. ఇంకెందుకంటే బెంగ. ఎప్పుడు పోతామో మనకు తెలియదు, పోయాక ఏమీ తెలియదు. అది ఈ క్షణంలో జరగకూడదని ఏమన్నా ఉందో, ఇంకో 30 ఏళ్ల తర్వాత జరగకూడదని ఏమన్నా ఉందో, దానికేమిటి ఇంత? ఇన్ని తాపత్రయాలు పడవో, బుర్రపాటు చేసుకుని ఒంటి నిండా వ్యాధులు తెచ్చుకుంటాం. ఈ వ్యాధుల కారణంగా పోతామండి. ఏమీ మన ఆయుర్దాయం బాగానే ఉందండి. ఆయుర్దాయం ఖాయంగా ఉంటుంది అనుకోకుండా పొరపాటు. అది ఆయుర్దాయం ఎప్పుడు మన పరిస్థితి, ప్రాణాయామాన్ని బట్టి పెరుగుతుంది. ప్రాణాయామం చేసేవారికి, ధ్యానం చేసేవారికి ఆయుర్దాయం పెరుగుతుంది. యోగాసనాలు వేసేవారికి ఆయుర్దాయం పెరుగుతుంది. అన్నిటికీ కంగారు పడేవాడికి ఆయుర్దాయం తగ్గుతుంది. ఆయుర్దాయం ఎప్పుడు ఖాయంగా ఉంటుంది. జనరల్గా మామూలుగా ఒకటి ఉంటుంది, పుట్టినప్పుడు నిర్ణయింపబడింది ఒకటి ఉంటుంది. అది పెరిగి తరిగే అవకాశాలు ఉన్నాయి, ఫ్లెక్సిబిలిటీ, దానికి సంకోచ వ్యాకోచాలు ఉన్నాయి. మరి 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉండదు, కానీ 2-3 ఏళ్ల వరకు పెరుగుతుంది, 2-3 ఏళ్ళు తగ్గే అవకాశం కూడా ఉంది. అది మనం చేసుకోవచ్చు. శుచి ఆహారం ముందు శుభ్రంగా. ఆ శుచిగా లేకపోతే, ఒకవేళ కల్తీ ఉంది అనిపిస్తే తినకపోవడమే మంచిది. నిన్న ప్రత్యక్ష ఉదాహరణ చెబుతున్నా. ఇప్పుడు మా ఆవిడ ఊళ్ళో లేదు, ఆవిడ పుట్టింటికి వెళ్ళింది. మా అత్తగారికి ఏదో కొంచెం బాగోలేదంటే అక్కడ ఉండి వెళ్ళింది. సరే, మంచిది. నేను నిన్న షూటింగ్ నుంచి వస్తుంటే, రోజు నేను షూటింగ్ నుంచి రాగానే ఆవిడ ఇంటికి వచ్చేసరికి ఏదో తయారు చేసి పెడుతుంది మన కోసం. ఓ ఉప్మాయో, గారెలో, ఆవిడలో కష్టపడి వస్తాడు ఈ పెద్ద మనిషి అని, చపాతి, మళ్ళీ ఉల్లిపాయ వేయకుండా కూర అన్నీ చేసి పెడుతుంది. నేను ఎవరు చేస్తారు, నాకు అసలు వంట తెలియదు. జీవితంలో నేను పెద్దగా దేవుడికి కూడా నేను భయపడను. ఆ గ్యాస్ పొయ్యి దగ్గరికి వెళ్ళాలని భయపడతాను నేను. నాకు నచ్చంది ఆ వంటిల్లో ఒకటే, అక్కడికి వెళ్ళను నేను. ఎందుకంటే గ్యాస్ పొయ్యి మర్చిపోతామేమో, కట్టమని బ్యాంక్ ఎందుకు వచ్చింది. నీళ్ళు కూడా కాచుకొని చనీళ్ళు పోసేసుకోవడమే అంతే. ఎందుకంటే ఆ జోలికి వెళ్ళదు, ఆ ప్రహసన వద్దు, మరి ఏది ఉంటే తినేద్దాం అని. నేను వస్తుంటే ప్రత్యక్షంగా జరిగింది చెబుతున్నానండి.
నేరేడుమట జంక్షన్ వరకు వచ్చాక ఏమీ లేదు కదా, ఆవిడ ఉంటే ఏదో చేసి పెట్టేది ఏదో పంటి కింద కరకర ఉండాలి కదా అని అక్కడ స్వీట్ షాప్ ఉంటే అక్కడేవో కాజాలు జంతికలు ఏవో 2-3 పొట్లాలు కొన్నాను. అందులో పాపం నాతో పాటు ఉన్నాడు కదా, నా డ్రైవర్కి 1 పొట్లం ఇచ్చి మీ పిల్లలకి ఎవరా అన్నది. పరమానందపడ్డాడు పాపం. ఇవి పట్టుకెళ్ళి హాయిగా శుభ్రంగా కాళ్ళు కడుక్కుని కూర్చుని, ఇవి లేకపోతే నాకేమైనా లెక్క, నా తిండి నాకు లేదా అని కూర్చుని తినడం మొదలుపెట్టా. అందులో మొత్తం ఒక వాసన, రెండోది 2 వాసనలు వచ్చాయి. ఒక్కడ తినగానే ఇలాగా. అది కాజాల లేదు, వీపు మీద బాజాలా ఉంది. అది మా కాకినాడ కాజాలు వేరుగా ఉంటాయి, ఇక్కడ అలాగే ఉంటాయి. అబ్బాయి హైదరాబాద్ కాజా కాదు బాజా. అది ఏదో అసలు ఏ రుచి లేదు. అది కాజా రుచి లేకపోగా ఏ రుచి లేదు, తాజా అసలే కాదు. దాంతో అనిపించి తింటున్నామని ఆపేశాను నిజంగానే. ఎందుకంటే వచ్చేటప్పుడు రాత్రిపూట తినడం కోసం పళ్ళు తెచ్చుకున్నాను. నేను 10 ఏళ్ళుగా రాత్రి అన్నం తినను, టిఫిన్ కూడా చేయను, కేవలం పళ్ళే. అరటిపళ్ళు, కమలా పళ్ళు, బత్తాయి పళ్ళు, యాపిల్ పళ్ళు, ఏవో 2 పళ్ళు తినడం, పడుకోవడం, అంతే. 10 ఏళ్ళుగా అంతే. అందువల్ల ఆరోగ్యం చాలా బాగుంది. ఇప్పటికి నాకు రక్తపోటు లేదు, గుండెపోటు సమస్య లేదు, మధుమేహం లేదు, ఏవి వాటికి నా దగ్గరికి వచ్చే ధైర్యం లేదు నిజంగా. అంత నియమం అంటే నియమం అంతే, ఇంకేం మొహమాట పడేది లేదు ఇక్కడ. ఇప్పుడు వారు కూడా ఏదో స్నాక్స్కి ఏం వద్దని టీ ఇవ్వండి చెప్పి, ఎందుకంటే సాయంత్రం టీ తాగడం అలవాటు, అది అంతే. ఇంకా ఇచ్చారు కదా అని మీరు స్నాక్స్ పెట్టండి అంటే పట్టుకొస్తారు, ఏవో పట్టుకొస్తారు రకరకాల. అవన్నీ తింటూ కూర్చున్నా మీటింగ్ నడవదు ఇక్కడ. ఈటింగే ఉంటుంది, మీటింగ్ ఉండదు. పైగా అవి ఏం చేస్తాయో తెలియదు. మీరు ఏమైనా ఇంట్లో తయారు చేస్తారా, మీరు ఇక్కడి నుంచే పట్టుకొస్తారుగా. ఏదైనా ఇంట్లో తయారు చేస్తే మాత్రం గ్యారంటీ ఉందా? నూనె కల్తీ. ఇవాళ ఇంట్లో నూనె ఎక్కడి నుంచి వస్తుంది, మీరు బయట తెచ్చుకుంటున్నారు, అది కల్తీ. ఇంట్లో తయారు చేస్తే ఏమిటి ఇక్కడ? ఇళ్ళ గొప్ప ఆవిడైతే నూనె గొప్పదవుతుందా? అంతేనా? ఇంట్లో తయారు చేసినా చెప్పలేమండి మనం. నేను ఆ 2 అరటిపళ్ళు తిన్నాను, పడుకున్నాను, సుఖంగా ఉంది. ఇవాళ మాట్లాడగలిగా. నిన్న కనుక ఆ కాజాలు, ఆ తెచ్చుకున్న స్వీట్లు తినుంటే ఈవేళ మీటింగ్ రద్దు అయ్యి ఉండదు, అనుమానం లేదు. అంటే మన చాపల్యాన్ని మనం నివారించుకోగలిగితే ఎటువంటి ఒత్తిడి లేకుండా హాయిగా ఉంటాం. ఎందుకు ఆహారం విషయంలో పక్కెళ్ళిపోతున్నాం మనం? ఇక్కడ బజ్జీలు చాలా బాగుంటాయి, రోడ్డు పక్కన బజ్జీలే. ఆ నూనె పవిత్రం, వాడి చెయ్యి పవిత్రం, ఆ బూర్లు మోకుడు పవిత్రం, ఆ పక్కన మురుక్కాలు పరమ పవిత్రం. వాడు బజ్జీలు వేయడం, మనం తినడం, మనం చచ్చిపోతాం ఇప్పుడు ఆ 2 బజ్జీలు తినకపోతే. ఆ తర్వాత తినడం తర్వాత కడుపులో ఏదోలా ఉంటుంది మరి. ఇదే శుచి ఆహారంబు. అంతేకాదు నిత్యక్రియాజాలం వేమరము. సరిగ్గా ఏ రోజు పనులు ఆ రోజే మీరు మేనేజర్ స్థాయిలో ఉన్నా సరే, ఇవాళ రాసుకుందుకు ఫోన్లు ఉన్నాయి, రకరకాల ఫలకాలు వచ్చాయి. అంతకంటే కూడా కాగితం ఉండి నేను ఎప్పటికీ పాటిస్తున్నది కాగితమే ఖచ్చితంగా. ఒక కాగితం తీసుకుని దాన్ని 8 మడతలు పెడతాను నేను. ఇదిగో ఇది లెక్క. ఇది కూడా ఏమిటి? వాడేసిన రైల్వే టికెట్, లేకపోతే ఏదో ఎందుకో వాడేసిన గీత. ఒకవైపు వాడేసాం, రెండో వైపు కూడా వాడచ్చు కదా, గాంధీ గారి పద్ధతి. కాగితాలు పొదుపు ఏం చేస్తాం, పారేసి దీన్ని 8 మడతలు చేశాను, ఇలా మడత పెట్టి దీనికి నెంబర్లు వేసాను 1, 2. ఇగో నేను చేయాల్సిన పనులన్నీ ఇక్కడ రాసి ఉంటాయి. అప్పటికప్పుడు జేబులో పెన్ ఉంటుంది, పెన్ లేకుండా నేను బయటికి రాని, ఇంట్లో ఉన్నాను. ఖచ్చితంగా ఏదైనా పని గుర్తు, ఇప్పుడు మీతో మాట్లాడుతూ కూడా ఏదో గుర్తు వచ్చింది అనుకోండి, మధ్యలో ఖాళీ ఉన్నప్పుడు, లేకపోతే వెళ్ళగానే రాసేస్తాను ఇక్కడ, ఈ పని చేయాలి, ఆయన ఫోన్ చేయాలి, లేకపోతే ఏదో చేయాలి, అయిపోయింది. ఆ విషయం మనసులో తీసేయచ్చు. మనసులో ఎక్కువ విషయాలు ఉంటేనే ఒత్తిడి. మళ్ళీ గుర్తు చేసుకోక తప్పదు. గుర్తు చేసుకుంటున్న కొద్దీ ఒత్తిడి పెరుగుతుంది. జ్ఞాపక శక్తి అంటారు చాలామంది. కొన్ని వేల పద్యాలు అప్పగించిన వ్యక్తిగా సహస్రావధానం చేసి 20 రోజుల్లో 1000 పద్యాలు చెప్పి 21వ రోజున పద్యాలన్నీ ఏకధాటిగా అప్పగించిన వ్యక్తిగా చెబుతున్నా. జీవితంలో గుర్తుంచుకోవడం అంత దౌర్భాగ్యం లేదు, మర్చిపోవడం అంత సుఖం లేదు. ఎన్ని విషయాలు వేరైతే అన్ని విషయాలు మర్చిపోవాలి. ముఖ్యంగా 50 ఏళ్ళు దాటింది మొదలు రోజు 2-3 విషయాలు పరిగెట్టుకుని మర్చిపోవాలి. మరీ దగ్గర బంధాలు, దగ్గర విషయాలు తప్పితే గుర్తుండదు. ఎవరన్నా కనిపించి నన్ను గుర్తుపట్టలేదంటే, అవును పట్టలేదు, ఏం చేస్తావు చేసుకోపో, అంతే అయిపోయింది. పట్టకపోతే ఏం చేస్తా, పేక తీసేస్తాడా? అందరినీ గుర్తుపట్టాలా? ఏమిటండి ఆ గుర్తింపు కాంక్ష? మమ్మల్ని చాలామంది సభల్లో దగ్గర, ఏమంటే మీరు నన్ను గుర్తుపట్టారు, నేను పట్టణం చెబుతాను. నేను పట్టణాయా? నేను గుర్తుపెట్టుకుంటే నాకు సభలో విషయాలు గుర్తుండవు. వాళ్ళకి అనిపిస్తుంది నేను గుర్తుపెట్టి, వెంకట్రావు బాగున్నావు, మీ అమ్మాయికి పెళ్ళయిందా అంటే ఆయనకు ఆనందమేనండి. ఇప్పుడు మా అబ్బాయి నాడు పెళ్ళికి నేనేం చేయాలి? ఆ కూడా నాకెందుకు? అందరినీ పలకరించాలండి, అవసరమా? అందరినీ ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకోగలరా? పైకి ఇవంత ముఖ్యమైన సంబంధాలు ఇవి. మనకి ఏమైనా మేనల్డా, తోడోళ్ళా? వాళ్ళే గుర్తుండరా? అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదండి. అది పెద్ద గొప్పకిని చెప్పొద్దండి దాన్ని. నేను దేశాల పేర్లన్నీ చెబుతా, దేశాల జెండాలు, చిన్నపిల్లలు చేసే పనులు ఇవి. ఇది పెద్ద గొప్ప విషయం కాదు. ఇది ఎప్పుడో కలిసిన మనిషిని కూడా అంత అవసరమేం లేదు. ఇవన్నీ గుర్తుపెట్టుకోబట్టే అసలు మనమెవరనే దాన్ని ఎప్పుడు గుర్తు చేసుకోవడం మానేసాం. ఆత్మజ్ఞానం లేకుండా పోయింది మనుషులకి ఈ అడ్డమైన విషయాలు గుర్తుపెట్టుకోవడం వల్ల.
కేవలం గుర్తుపెట్టుకోవలసింది ఆత్మ ఆత్మ ఆత్మనావా అరే ద్రష్టవ్య శ్రోతవ్యో మంత్రవ్యో నిధ్యాసితవ్య ఆత్మనావా అరే మైత్రేయ శ్రవణేన దర్శనేన విజ్ఞానేన మత్వా సర్వమిదం విదితం అంటుంది ఉపనిషత్తు. ఒక్క ఆత్మజ్ఞానాన్ని పొందితే మైత్రేయి, నువ్వు భార్యవు కాబట్టి, ఇష్టమైన మనిషివు కాబట్టి చెబుతున్నా, ఒక శిష్యురాలిగా భావించి అంటున్నాడు యాజ్ఞవల్క్యుడు. ఒక్క ఆత్మ తప్ప గుర్తుపెట్టుకోవలసింది మరేదీ లేదు, పొందవలసింది ఆత్మజ్ఞానం తప్ప మరొకటి ఏదీ లేదు. అజ్ఞానాలు బాగా పొందుతూ ఉంటాం మనం జనరల్ నాలెడ్జ్ పేరు మీద, ఆత్మజ్ఞానం వదిలేస్తాం. నేనెవరనే విషయాన్ని ఏ మనిషి ఆలోచించడు. నాతో కూడా ఉన్నవాళ్ళెవరు, వెనకాల ఉన్నవాళ్ళెవరు, ముందు ఉన్నవాళ్ళెవరు, పరిగెడుతున్న వాళ్ళెవరు, పడిపోయిన వాళ్ళెవరు, ఇవన్నీ లిస్టు పట్టికి రాస్తూ ఉంటాడు. వ్యాధులు పెరిగిపోతాయి దీనివల్ల.